వెల్కమ్ బ్యాక్ మన అందరికీ. మళ్ళీ ఎప్పటి నుంచో వెయిట్ చేపిస్తున్నా షోరూమ్ వెబ్సైట్ కోసం. సో స్టాక్ కూడా వచ్చింది, అన్లోడ్ చేశారు, షోరూమ్లో కూడా ఎక్కించారు. BMW ఎవరిది అని మాత్రం అడగండి, నేను చెప్పలేను. సో షోరూమ్లో వెళ్ళి చూద్దాం. బై గైస్, హియర్ వి గో. సో లోపల కాదు కానీ మీకు ఫస్ట్ బయట చూపిస్తాను, ముందర నుంచి ఫేస్. పదరా పరిత్తు. ఎస్, ఆడ మీకు ఎంతో గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి, మళ్ళీ చెప్తా. సో ఇలా కనిపిస్తుంది అనమాట మన షోరూమ్ వచ్చేసి. సో ఇక్కడ కొత్తగా ఇన్నోవా క్రిస్టా వచ్చింది కదా, అది పెట్టాం. ట్రాన్స్పరెంట్ గ్లాస్ దగ్గర. అక్కడ ఫార్చునర్, రెండు టయోటాని. నేను పార్ట్స్ వాటి అని చూపించలే, దానికున్న క్రేజ్ అటువంటిది. సో ఇక్కడ స్కార్పియో అన్నీ ఉంది. జీ వ్యాగన్ ఉంది ఇక్కడ సేమ్ మనలాంటిదే, వీల్స్ ఒకటి డిఫరెంట్ అనుకుంటా, రైట్? ఇది కథ ఉంది. ఇవన్నీ ఆన్లోనే ఉన్నాయి, ఎందుకంటే ఎందాకనే దింపెళ్ళారు. అవి కంటైనర్స్ అక్కడ ఉన్నాయి, ఎక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది కదా అక్కడ. చెప్పడం మర్చిపోయా, కన్స్ట్రక్షన్ మనం కార్కి ఏదన్నా సర్వీస్ కావాలన్నా, రీపెయింటింగ్ కావాలన్నా అక్కడికి వెళ్ళాలి. అంటే సర్వీస్ సెంటర్ లాగా అనమాట ఇది అక్కడ. సో మనం పైకి వెళ్తే ప్రీమియం కలెక్షన్ ఉంది పైన. ఈ కార్ల గురించి మనం మాత్రం ఫస్ట్ వచ్చేసి టార్ రాక్స్ పెట్టేసా పైన. నెక్స్ట్ స్కార్పియో, ఇక్కడ స్కార్పియో అన్నీ. ఈ వీల్స్ డిఫరెంట్ కింద దానికి, దీనికి ఇది మోడిఫైడ్ కొంచెం. ఇక్కడ హమ్మర్ పికప్ అనమాట ఇది. ఇక్కడ ట్రక్ పవర్ బాగుంటుంది, దీన్ని అసలు బాగుంటుంది. ఇక్కడ ల్యాండ్ క్రూజర్ తెలిసిందే మీకు, LC 300 అనమాట ఇది. వీల్స్ కావాలంటే మోడిఫై చేయించుకోవచ్చు. ఇది అది 5 డోర్ తారు, ఇది వచ్చేసి చూస్తున్నా తార్ రాక్స్ 5 డోర్. ఇది నార్మల్ తారు 3 డోర్ అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో దగ్గరకు వద్దాం. ఇవి ఓన్లీ సిటీలో 2 ఉన్నాయి, అది కూడా ఇంకెవరు బైక్ చేయలే. ప్రమోషన్ చేసుకోవాలి సిటీలోకి ఆటో పంపించి. సో ఫార్చునర్ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఇన్నోవా క్రిస్టా ఒకటి ఉంది, చూస్తున్నారు కదా. సో గోల్డెన్ ఎడిషన్ కింద ఉన్నాయి కదా, అక్కడ రెండు చూపిస్తాను అండి. ఇక్కడ కింద రెండు ఉన్నాయి కదా, ఆడొకటి, అలా ముందర ట్రాన్స్పరెంట్ గ్లాస్ కాడ ఈ సైడ్ ఒకటి ఉంది కదా. ఈ రెండితో పోల్చుకుంటే 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ప్రైస్. ఇది ప్యూర్ గోల్డ్, ఇది కస్టమైజేషన్ దాంతో పోల్చుకుంటే ఇంకా చాలా ఉంటుంది, ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట చాలా. అయ్యయ్యో షట్ సారీ కమింగ్. కింద ఎండీవర్ని మర్చిపోయా కంగారులో. సో కింద ఎండీవర్ దగ్గరికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చెప్తా, అది BMW వచ్చేసి సేల్కే పెట్టా. అది ఒకవేళ సేల్ అయితే మళ్ళీ తెప్పిస్తా సెడాన్స్. ఇప్పుడు షోరూమ్ ఓన్లీ ఫర్ దేనికి SUVs అనమాట. ఆ సెడాన్ పెట్టా, అది సేల్ అయితే మిగతా కూడా తెప్పిస్తా. సెడాన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఇదంతా ఒక్కటి కష్టం అనమాట. చూడండి, కింద గ్రిడ్లో ఇచ్చారు, బంపర్ మార్క్ ఇచ్చారు, మొత్తం బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. బ్లాక్ ఉంది కదా, అదంతా క్రోమ్ ఫినిషింగ్ ఇస్తారు, కానీ బ్లాక్ ఇచ్చారు ఇల్లు. అంటే ఎడిషన్ అనమాట, మోడిఫై ఎడిషన్ ఇది. వెనకాల లైట్లు చేంజ్ చేశారు. ఇంటర్ కూడా చాలా సూపర్గా ఉంది.
ఇది మోడిఫైడ్ వర్షన్, నార్మల్ వర్షన్ ఇంకా రాలే స్టాక్లోకి. తెప్పిద్దాం అది కూడా చూసి. ఫర్ సపోజ్ చెప్తా ఉండండి, ఎక్కడ పైకి తొందరగా. ఎస్, అలా కింద ఫార్చునర్ వచ్చేసి 50 lakhs ఉంటే ఇది 2 crores ఉంటుంది. ఏది కస్టమ్ది, అదే గోల్డెన్ది. అది ఇన్నోవా క్రిస్టా ఒక 20 lakhs ఉన్నింది అనుకో, ఇది ఈజీగా ఒక 8 lakhsకి వస్తుంది. అంటే 4 times పెరుగుతుంది అన్నమాట ప్రైజ్. ఇది కంపేర్ విత్ నార్మల్ గోల్డెన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ నార్మల్ వన్. సో అవి ఇప్పుడు షోరూంలోకి వచ్చినవి. ఇంకా ఈ సేల్ అయితే ప్లేస్ కాలేదో తెప్పిస్తా. నాకు డౌట్ వచ్చింది, కాంపౌండ్ నెట్ట ఖాళీయే కదా, అక్కడ ఫిల్ చేస్తే పోలే తెప్పించేసి, అయినా ఎండలో ఉంటుంది కష్టం కదా. సార్ ఒకసారి నైట్ టైం కూడా చూపిస్తా ఉండండి మీకు. 1 second. సో ఇదే అన్నమాట నైట్ టైం లుక్ వచ్చేసి షోరూమ్ది. చూస్తున్నారు కదా, అసలు జిగలు పడుతుంది. ఎస్, వితౌట్ యాడ్ అండ్ రేట్ ఉంటుంది. లైట్ వస్తే బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట. గైస్ బై ద వే చెప్పడం మర్చిపోయా, 40 members వచ్చారు సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ దానికి. సో ఇలానే ఇంకా కొన్ని సబ్స్క్రైబర్స్ పెంచండి. నేను మామూలుగా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాను కానీ ఫస్ట్ టైం అవుతున్నా. థ్యాంక్స్ ఫర్ 40 members. సో మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇది కూడా ఒక బ్రైట్నెస్ నచ్చా. సో ఇప్పుడు బాగా కనిపిస్తుంటుంది గోల్డ్ మీకు. అదో చూడండి, మొత్తం జిగలు కొడుతుంది షైనింగ్ అంతా. మొత్తం ఉండే మనీ అంతా షాప్కి, దీనికే షోరూమ్కే పెట్టేసా. సో ప్రాఫిట్ వస్తే ఈ షోరూమ్ కూడా పెట్టింది దేనివల్ల, పెట్రోల్ బంక్ ఉంది కదా అక్కడ, దానివల్ల పెట్టా. సో ఒకసారి పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి చూద్దాం. బిఎండబ్ల్యూ ఇంకా బాగా కొట్టింది కదా. సో అది మా ఎపిసోడ్ వచ్చేసి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.